చెప్పాలి ఏం చెప్పాలి ఆర్టిస్టులు ఉన్నారు ఏం ఆర్టిస్టులు ఉన్నారు హలో అరే బస్ వచ్చింది ఎక్కడికి వెళ్తున్నాం ఆర్ట్ మ్యూజియం అలా అలా పిక్నిక్ ఏం తెచ్చుకుంటావు లంచ్ అయితే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇదిదా ఆర్ట్ మ్యూజియం బాగుందండి. అరే పిక్నిక్ వస్తే చాలా బాగుంటది ఇటు సైడ్. ఉంటది ఇప్పుడైతే మనం మ్యూజియంకి వచ్చామన్నమాట. అది మ్యూజియం చూస్తున్నారా వాడు చేస్తాను వాడు బిల్డప్ ఇదో ఇక్కడ మీకు పెద్ద చెరువు లాగా ఒకటి ఉంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అది చెరువు. అక్కడ మీకు బోట్స్ లో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఆ బోట్ మనం కూడా తీసుకొని వెళ్ళొచ్చు. నేను కూడా పక్కన మన అక్క ఎందుకు అక్క ఒక హ్యాండ్ బ్యాగ్ ఏమున్నాయి? హ్యాండ్ బ్యాగ్ లో ఏమున్నాయి చెప్పు? హ్యాండ్ బ్యాగ్ లో ఏమున్నాయి? వాటర్ తాగాలని వాటర్ బాటిల్ ఒకటి, బస్ పాసెస్, ఆ రెండింటి కోసం హ్యాండ్ బ్యాగ్. ఒక లిప్ బామ్. ఎవరు మోయాలి కదా, నేనే మోయాలి కదా, అందుకని నీ లిప్ బామ్ నువ్వే మోసుకోవాలి మరి. కరెక్ట్ పొల్లారా మొత్తం. ఇగో ఇది చూపి, ఇది మ్యూజియం అన్నమాట. ఆడ మార్టిన్ లూథర్ కింగ్. ఎవరికి తెలుసు? ఏమిటండి మీరు మాట్లాడేది? అదిగో అక్క చూడని కలిసింది. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. Presented to the city of St. Louis by the Louisiana Purchase Exposure Company అంట. గుర్రం బాగుందిగా. ఎవరో తెలియదు, పరిశీలిద్దాం. దానిపైన 6 ఉన్నారు కదా, ఆ 6 మేమే అన్నమాట. ఇదే ఆర్ట్ మ్యూజియం. సౌండ్ మోడలా చంద్రుడు మాడలు సంగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్. హలో ఏంటిది? ఏమిచ్చారు? ఇది వచ్చేసి ఏదైనా ఈవెంట్స్ అవన్నిటిది. అది వచ్చేసి అది ఓకే, మ్యాప్ వేసుకొని వెళ్ళాలి ఇప్పుడు. ఇది మ్యాప్. మనకి తెలియదు కదా ఈ ఆర్ట్కి మీనింగ్ ఏంటో, ఆర్ట్కి మీనింగ్ ఏంటో నాకు తెలిసి ఇందులో ఉంటుంది. చూద్దాం, పరిశీలిద్దాం. అరే బ్లాక్ లైన్ దాటకూడదు. ఆ బ్లాక్ లైన్ దాటి లోపల వెళ్ళకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? కింగ్ ఆఫ్ ఫ్రాన్స్. అట్లనే అంత బాగా జడేసుకునే వాళ్ళు ఇల్లు. ఇది ఒక ఆర్ట్. ఆయన పేరు జోసెఫ్ క్లాష్. ఆయన అంత కోపంగా అనిపిస్తున్నాడు. జోకేసుకున్నావాడా? చూసావేంట్రా? ఎన్ని ఫ్లోర్స్? 3 ఫ్లోర్స్. రామచంద్ర ప్రభు చూపినా అడ్మైరింగ్ ద బ్యూటీ. సో ఇక్కడ ఇచ్చారు కదా ఈ మ్యాప్ లో లెవెల్ 1 ఇది, లెవెల్ 2, లెవెల్ 3. ఇది చూడు, ఇది వరల్డ్ కప్ లో పెడితే బాగుంది. టీ కప్పులా ఇవి? అదే మన దేశంలో ఉంటుంటే మన దేశం చరిత్ర గురించి. ఇది చూసావైరా దీపాలు? మన గంట. ఏంటిది? గంట. చిన్నపిల్లల ఫొటోస్ బాగున్నాయి. నంది కాదు, దట్ ఇస్ టైగర్. టైగర్ ఈటింగ్ ఏ క్రోకడైల్. నీట్ టు ఇండియా. మిలిటరీ సౌండ్ వస్తుంది ఇక్కడ. అలా అసలు పారిపోతారు. ఇది చూడు, ద సెంటినల్ అట్ ద సుల్తాన్స్ థాంబ్. సేమ్ మసీద్ లాగా ఉంది.
మన ఇండియా కుక్కలు రా. ఏం ఆర్టిస్టులు ఉన్నారా? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారు. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ ని. ఎలాగైనా పైకి తీసుకురావాలి. మెయిన్ అది అది సేమ్ కిరణాలు పడుతున్నట్టే ఉంది పైనుంచి. టెక్స్చర్ కూడా ఉందేమో ఆ పిక్చర్స్కి అన్నట్టు అనిపిస్తుంది. అప్పట్లో జుట్లు ఇట్లానే ఉన్నాయా? ఏమంటావు? ఏమో సార్ నాకు కనపడదు. నో ఐడియా, దెన్ గెట్ ఐడియా. కార్పెట్ లాంటి ఒక టైల్. అక్క చిన్నప్పుడు ఆడుకునేదాన్ని వీటితో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ. వాట్ ఈస్ దట్? ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే ఏముంది వాటిల్లో? పెయింట్ సంబంధించిన బాటిల్స్, కార్డ్బోర్డ్. అది యుఎస్ఏ. అమెరికా అందం రమ్మంటోంది. నా బుక్ అంతా ఇట్లానే వేసిండే నేను. ఇప్పుడు బర్డ్స్ గీయమంటే ఆర్ గీసేసి అవి బర్డ్స్ అంటుండే నేను. ఆ లైట్ మా ఇంట్లో కూడా ఉంది కదరా, దాన్ని ఎందుకు మ్యూజియంలో పెట్టారు? మళ్ళీ దానికి దాటకూడదు ఒక గీత కూడా. అక్క చదువుతుందా? అక్క చదివేసినాక వెళ్ళి చదువుదాం. చూడండి అక్కడ ఏముందో. కాస్ట్ బ్లూ, పింక్ అండ్ yellow లైట్. ఆహా, అదే ఆ విషయం. ఈ పక్క బ్లూ, ఆ పక్క రెడ్, ఈ పక్క లైట్. ఇది నేను గీయగలను, నువ్వు గీస్తావు కదా. అంటే ఆ చుక్కలో ఏముంది? ఓన్లీ ఆర్ట్ తెలిసిన వాళ్ళకే అది తెలుస్తుందేమో, మరి మనకు తెలియట్లేదేమో. నన్ను వీళ్ళు ఆర్ట్ మ్యూజియంకి తీసుకొచ్చారో లేకపోతే ఇనప సామాన్ల బండి దగ్గరికి తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఇది చూడండి. ఏంట్రా అది? ఆర్ట్ మెకానిక్ షాప్లో ఇట్లానే ఉంటుంది. ఇది టూ మచ్ రా. ఫ్రెష్ బాత్రూమ్ విత్ yellow లైట్. పీస్ని చూసి ఈ కలర్ ఇది, ఆ కలర్ ఇది, అలానే ఆరెంజ్ కలర్ అంటే ఒకటి, yellow కలర్ అంటే ఒకటి. దట్ రెడ్, yellow, బ్లూ అండ్ ఆరెంజ్ మనిషిలో ఉన్న ఫీలింగ్స్ గురించి చెప్తున్నాయి కదా. ప్రకాష్ రాజ్ కార్తిక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చేస్తున్నాం. రెసిస్టర్స్ అయినా కూడా అట్లాగే ఉంది. రవలి అడుగు. జాన్ అడుగు. ఏం కాదు. Yo bro, where'd you got the board from? Where'd you got the board from? Is that way? Oh, I got you. థ్యాంక్స్. ఈ బోట్ ఎక్కడ దొరుకుతుందంట? అక్కడెక్కడ దొరుకుతుందంట. ఇప్పుడు వీడియోలో అట్లా పెట్టుకుంటా కదా. బోట్ హౌస్. కుక్క చూడు ఎంత బాగుందో. దట్ ఈస్ బోట్ హౌస్. బోట్లో ఎక్కడానికి వెళ్తున్నాం. వీళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు. ఆ కుక్క కూడా అక్కడికే వెళ్తుంది. బోట్ రైడ్కి వచ్చాము. అండ్ ఆల్సో బోట్ రైడింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో మేము చూస్ చేసుకునింది ప్యాడల్ బోట్. సో 7 మెంబర్స్కి 2 ప్యాడల్ బోట్స్ అనమాట. ఒక ప్యాడల్ బోట్లో 4 మెంబర్స్ కూర్చోవచ్చు. ఈ ప్రైస్ 1 అవర్కి మాత్రమే. ఎక్స్ట్రా అవర్ కావాలంటే $15 ఛార్జ్ చేస్తారు. అది కొంచెం స్లో అంటే పోండి. ఏం చిల్లర్ కాదురా మీరు. లౌడ్ మ్యూజిక్. చి 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 చి. ఇలా లాక్కైపోయినట్టు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. జాన్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వీడియోలో. ఏం చేయడం లాట్ సార్. ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తున్నా. వాడు అటాక్ అటాక్.
ఇదే అనమాట మా మొత్తం ట్రిప్. మేము మ్యూజియం కని వెళ్ళాం, బట్ బోటింగ్ ఎక్స్పెక్ట్ చేయకుండా బోటింగ్ దొరికింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్, నమస్తే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప.